ఇరికించడం కాకపోతే ఏంది చెప్పు. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఫస్ట్ టైమే నీకు అది మైనర్ అని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు అతను వాళ్ళ ఇంట్లోకి రానిచ్చారు? సింపుల్ క్వశ్చన్. ఆ అమ్మాయిని ఒంటరిగా ఫామ్ హౌస్కి అన్నిసార్లు ఎందుకు పంపించారు? సింపుల్ క్వశ్చన్ చెప్పు బ్రదర్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఎందుకు తిరుపతికి తీసుకుపోయినావు? ఎందుకు అరుణాచలం తీసుకుపోయినావు? ఎందుకు శ్రీశైలం తీసుకుపోయినావు ఆ పిల్లగాన్ని? ఎందుకు వీళ్ళ ఇంట్లో కూర్చుంటే పెట్టి ఆ పిల్ల బువ్వ తినిపిస్తుంది? మన దగ్గర వీడియో కూడా ఉంది, కానీ చూపెట్టొద్దు అని అంటున్నారు కాబట్టి చూపెడతలే. రాజేష్ మామిడిపల్లి, మైనర్ అని తెలిసిన తర్వాత నువ్వు కలిసినా కూడా తప్పు, మళ్ళీ అదే చెప్తున్నావు. ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంది బ్రదర్? మైనర్గా ట్రీట్ చేస్తా అంటే తల్లిదండ్రులు ఏ గడి వీక్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. నేనేమంటున్నా, ఐడియల్గా మైనర్గా ట్రీట్ చేయకూడదు అంటున్నా 13-14 తర్వాత. అందుకు సంబంధించిన చట్టాలు మార్చాలని చెప్తున్నా. ఆ కాంగ్రెస్ తెచ్చినా కానీ ఆ చట్టాలలో ఆ లోపాలు ఎందుకున్నాయో మనము పసిగట్టలేకపోయినామా, అప్పుడున్న పరిస్థితులు ఏందో మనకు తెలియదు కానీ సో ఆ చట్టంలో అయితే లోపాలు ఉన్నాయి. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఇన్ ద లాంగ్ రన్. ఓకే, అంటే అది శాశ్వత పరిష్కార సమస్యకి లేదు. మేము మా దేశంలో 18 ఏళ్ళు నిండుదాకా అట్లనే ట్రీట్ చేస్తామంటే 18 ఏళ్ళ లోపల ఉన్న చిన్న పిల్లలను ట్రీట్ చేస్తున్నాం మీరు. ఓకే, వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. ఇప్పుడు 6 ఏళ్ళ పాపను వదులుతాం మనం? వదలం. 16 ఏళ్ళకి వదులుతాం. మరి నువ్వే ట్రీట్ చేస్తలేవు కదా, సేమ్ చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తలేవు కదా. చేయనప్పుడు చట్టము అట్లెట్లా రాస్తావు నువ్వు సేమ్ అని? థింక్ ఫర్గెట్ అబౌట్ బీజేపీని మర్చిపోయి ఈ ఇష్యూలో. జస్ట్ ఒక ఇష్యూ బేస్డ్గా థింక్ చేయి. ఇది నీకైతే, నీ కొడుకైతే, నీ బిడ్డకైతే సేమ్ ఇట్లనే అయితే ఏ పరిస్థితి ఏందో ఆలోచించుకొని థింక్ చేయి. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఫర్గెట్ అబౌట్ ఫర్గెట్ అబౌట్ బీజేపీ, ఫర్గెట్ అబౌట్ బండి భగీరథ్, ఫర్గెట్ అబౌట్ దోస్ థింగ్స్. జస్ట్ థింక్ అబౌట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు మై సన్, కెన్ ఐ టేక్ ఇట్? అకారణంగా నా కొడుకుని లేకపోతే నన్నే ఇరికిచ్చి ఇట్లా జైల్లో పెడితే, శిక్షిస్తే నేను అంగీకరిస్తానా? మగపోర కానీ ఫేస్ చూపెట్టవచ్చు, కానీ ఆడపోరి ఫేస్ ఎందుకు చూపెట్టొద్దు? పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సిచ్యువేషన్ అండ్ టాక్. ద వే యూ టాక్ చేంజెస్ కంప్లీట్లీ. నువ్వు మాట్లాడే విధానమే మారిపోతుంది. అది నీకైంది అని నీకు అనిపిస్తే. సో మరి మైనర్ అని తెలిసినాక వాళ్ళ అమ్మది కూడా, అంటే వాళ్ళ అమ్మ కావాలని వాళ్ళ అమ్మనే పండబెట్టిందా ఇతని దగ్గర? అంటే నేరల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం ఉంది కదా. మైనర్ అని తెలిసి కూడా అతన్ని రానిచ్చి అతని దగ్గర వండబెట్టిందంటే, తన బిడ్డను వండబెట్టింది ఆ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మ కూడా అతనితో కుమ్మక్కైనట్టే కదా. మరి వాళ్ళకు కూడా మీద ఫోకస్ కేసేయాలి కదా, వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా. థింక్ సో ఎన్ని స్టింగ్ ఆపరేషన్ చూడలేదు చెప్పిన బ్రదర్. అమెరికా అయినా ఆ స్టింగ్ ఆపరేషన్లు అన్నీ ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నట్టే ఉన్నాయి. కానీ అది అమెరికా అయినా లండన్ అయినా కానీ అది కూడా అక్కడ కూడా చట్టంలో లోపం ఉంది. ఓకే, ఒక 15 ఏళ్ళు దాటిన అమ్మాయి, 13, 14, 15 దాటిన అమ్మాయి ఒక వ్యక్తితోటి, ఒక అడల్ట్ తోటి ఇండిపెండెంట్ కలిసే వెసులుబాటు ఉంది అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు అని అర్థం. సో అక్కడ కూడా చట్టాల లోపాలు ఉన్నాయి. ఆ చట్టాలను కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సింపుల్. అది అమెరికా అయినా సరే, ఆఫ్రికా అయినా, లండన్ అయినా సరే. ఎవరు? గంగాధర్ బండారి. వాస్తవాలు చెప్తా బ్రదర్. నువ్వు లంజ కొడుకు అందిట్టు, ఇంకేమన్నది ఇట్టు, నేను వాస్తవాలు మాత్రమే చెప్తా. ఓకే, నేను పాలసీ బేస్డ్గా మాత్రమే మాట్లాడతా. వ్యక్తిగత జీవితాలకు నాకు పోవాల్సిన అవసరం లేదు. అంత దిగజారాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, సో అది మిత్రులారా, మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అదేనా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా, వాస్తవాలు మాత్రమే చెప్తా, పాలసీ బేస్డ్గా మాట్లాడతా. వ్యక్తిగత జీవితాలతోటి మనకి అవసరం లేదు. బిగ్గర్ కమ్యూనిటీకి బిగ్గర్ ఇంపాక్ట్ జరిగే ఇష్యూస్నే మనం ప్రధానంగా మాట్లాడతాం. వ్యక్తిగత విషయాలు వాటిని సాల్వ్ చేసుకోవడానికి దానికి మెకానిజమ్స్ వేరే ఉన్నాయి. సాధారణంగా కౌన్సిలింగ్ ద్వారా 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది వ్యక్తిగతం. మనము ఏమంటారు, పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాలకి ఎంతమంది యొక్క వ్యక్తిగత విషయాల గురించి మనం చర్చిస్తాం? 4 కోట్ల మంది ప్రజలను చర్చించగలుగుతామా? సో కాబట్టి వీ టాక్ ఓన్లీ బిగ్గర్ ఇష్యూస్, అంటే ఎక్కువ మందికి ఇంపాక్ట్ అయ్యే ఇష్యూస్ మాత్రమే మాట్లాడతాం. కానీ వ్యక్తిగత విషయాల తెరువు మనం పోము. వ్యక్తిగత విషయాలు సాల్వ్ చేసుకోవడానికి అక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 4 చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఓకే, ఈ 4 చట్టాలలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకటి ఇక్కడ ఈ కేసులో బీజేపీని బండి సంజయ్ని మర్చిపోయి వాళ్ళ ఐడియాలజీని పక్కకు పెట్టి మనము ఆలోచించాల్సింది ఇది నా కొడుకు జరిగితే నేను తీసుకోగలుగుతున్నా, ఇది నాకు జరిగితే నేను తీసుకోగలుగుతున్నా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే మీ మాట్లాడే విధానం, మీ ఆలోచించే విధానం మారిపోతుంది. ఓకే, అది మిత్రులారా.